రే ఏందిరా ఇదే అక్కడ ఏదో ఫైర్ పెట్టారు కానీ ఇది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఈ సీజన్లో మిస్ అయింది ఇదే రైవల్ రేస్. అందరూ డెమోను కళ్యాణ్ కలిసి ఆడితే చూడాలనుకున్నారు, ఎందుకంటే ఇద్దరిని చూస్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఇద్దరు కలిసి ఆడి ఇంకొకరు డౌన్ చేస్తే బాగుంటుందని, అంటే పడగొడితే బాగుంటుందని. బట్ నాకు ఎప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఆపోజిట్గా ఉంటేనే ఆ బలం అన్నది ఇంకా గట్టి తెలిసింది, ఇద్దరు ఎలివేట్ అవుతారు అని చెప్పి నేను అనుకుంటా ఉండేవాడిని. ఫైనల్గా ఆ రోజు వచ్చింది, మాట్లాడదాం. ఈ వైల్డ్ ఫైర్ ఒక సైడ్ అయితే మాత్రం ఇంకొక సైడ్ సంజన గారు స్టార్టింగ్ నా రివ్యూస్ బాగా ఫాలో అయిన వాళ్ళకు నువ్వు మాట చెప్తూ ఉండేవాడిని, విలన్ అవ్వటానికి ఒక్క అడుగు దూరంలో ఉంటారు ఇలాంటి కాంటెంట్ చేసేటప్పుడని, అది గనక దాటితే విలన్ అయిపోతారని చెప్పి దీని గురించి కూడా మాట్లాడదాం. ఇది ప్రోమో 2 ప్రోమో 3 అనాలిసిస్. ఫస్ట్ మనం ప్రోమో 3 గురించే మాట్లాడుకుందాం, ఎందుకంటే అది ఆ రేంజ్లో ఉంది. నేను ఇప్పుడు చూసాను కాబట్టి అది నాకు ఇంపాక్ట్ఫుల్గా ఉంది. దాని తర్వాత ప్రోమో 2 కోసం మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి చూడండి. నేను ఎక్కువసేపు దీని గురించి సాగదీయను, ఎందుకంటే నాకు ఆ ఇంపాక్ట్ పోతుంది. సో నా రిక్వెస్ట్, మీరు వీడియోని లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే వీడియో చాలా అద్భుతంగా వెళ్తుంది. ఇందాక 70K దాటిపోయింది వ్యూస్ 70K దాటిపోయినాయి, సబ్స్క్రైబర్స్ 70K దాటిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో. నైట్ మళ్ళీ ఎపిసోడ్లో దీని గురించి డీటెయిల్గా చెప్తాను, ఇప్పుడు మాత్రం స్కిప్ చేద్దాం. అలాగే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే భయ్యా, మనం 75K కొడేస్తున్నాం అంతే. అసలు ఈ వారంలో కొడేయాలి మనం. ఆ రేంజ్లో కాంటెంట్ కూడా ఆ రేంజ్లో ఉండబోతుంది, రివ్యూస్ కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. మీరు అందరూ సపోర్ట్తో అది అయిపోతుంది. ఓకే, మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ నాకు నిన్న నైట్ మార్నింగ్ నుంచి నాకు తెలిసింది ఏంటంటే, కళ్యాణి డెమోన్ మధ్యలో ఆల్మోస్ట్ కొట్టుకోబోయారు, ఆ రేంజ్ గొడవ అయింది. సంజన గారు చాలా అంటే చాలా వర్డ్స్ లూజ్ అయ్యారు అని చెప్పి, చాలా అంటే చాలా అని కాదు కానీ పెద్ద పదవాళ్ళు వదిలేశారు అని చెప్పి, కానీ ఇది చెప్పలేకపోయాను. ఎందుకంటే అది ఎంతవరకు నిజమైతే తెలియదు, ఎంతవరకు వేస్తారో తెలియదు. వేయకుండా చెప్పేస్తే కరెక్ట్ కాదు కదా, అందుకో నేను దాచుకున్నా లోపల. సో ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రోమో 3లో ఏం చేపించారు, దాని తర్వాత ప్రోమో 2. సో డెమోన్ ఇమాన్యుయల్ నామినేట్ చేశారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ కళ్యాణ్ డెమోన్ నామినేట్ చేస్తుంటాడు. డెమోన్ నామినేట్ చేశాడు. నేను వచ్చే ముందు నామినేషన్ జరుగుతుంది. నాకు తెలిసి ఏం పెట్టుంటాడు, నేను చూడలేదు కానీ ఏం చెప్పుంటాడంటే, గివప్ ఇచ్చేస్తున్నాడు, గేమ్ సరిగ్గా ఆడటం లేదు, గేమ్ వేరే వాళ్ళ కోసం ఆడతాడు. ఇలాంటి పాయింట్స్తో నాకు అది డిసప్పాయింటింగ్ అనిపించింది డెమోన్ చూస్తే అని చెప్పి. ఇంత మట్టుకు డెమోన్ నామినేట్ చేయలేదు కళ్యాణ్. ఒకరికొకళ్ళు నామినేషన్ మనం చేసినట్టున్నాడు కదా. సరే, ఎనీవే కళ్యాణ్ అయితే డెమోన్ చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం చేయటం. సో అదేంటంటే ఒక బాధ కూడా ఉండొచ్చు, ఒక కన్సర్న్ కూడా ఉండొచ్చు. అది మనం చూసిన తర్వాత నైట్ జడ్జ్ చేద్దాం. బట్ గేమ్ ఆడలేదు, గివప్ ఇచ్చేశాడు, ఇలాంటి పదాలే. అది ప్రోమో 2లో చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ డెమోన్ ఏం చేస్తానంటే, ఇమాన్యుయల్ నామినేట్ చేస్తా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్న, అందుకే ఎమోషనల్ అవుతున్నాడు అనమాట. ఇమాన్యుయల్ని అన్న అంటాడు కాబట్టి, సో చేస్తుంటే ఇలా ఏడుపు వచ్చేస్తుందని చెప్పి, అన్నా నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నప్పుడు, నువ్వు నాకు చేస్తా అన్నప్పుడు బ్లూ వైపు వచ్చేలా ఎందుకు చేసావు? సో అక్కడ మాన్స్టర్గా లోపలికి వెళ్ళినప్పుడు తను కూడా తిప్పినప్పుడు అది బ్లూ వైపే తను ఆడాడు. సో తను, సంజన గారు, దివ్య ఒక సైడ్ ఉన్నారు, కళ్యాణ్ ఒక సైడ్ ఉన్నాడు, తను తిప్పినప్పుడు బ్లూ వైపే. నాకు ఇది అర్థం కాలే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని చెప్పి. వాళ్ళ టీంతో ఉన్నప్పుడు టీంకి ఆడతారు కదా, టీం అయిపోయిన తర్వాత టీంకి ముందు వేరే టీం వాళ్ళకి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి మనం ఎన్ని మాటలు ఇచ్చుకున్నా, గేమ్కి ముందు మనం మాట్లాడుకోవచ్చు, యారా నా తర్వాత నీకు సపోర్ట్ చేస్తాను, లేదంటే వీళ్ళ తర్వాత నీకు సపోర్ట్ చేస్తాను. కానీ టీం ఉన్నప్పుడు ఇంక టీంతో ఆడాలి, టీం గెలిచేలా చూడాలి మనము, లేదంటే మన టీంలో ఎవరైనా ఉండేలా చూడాలి, అది గెలుపు. మరి ఎందుకు ఇక్కడ ఇలా అంటున్నాడు? ఇమాన్యుయల్ టీం కోసం ఆడాలి కదా, మరి ఆ టీంలో ఉన్నప్పుడు అంటే కెప్టెన్సీ టీం కోసం కాదు అని. కెప్టెన్సీ టీం కోసం కాదు, కానీ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే జరుగుతుందో అది టీం వైజ్ జరుగుతుంది, అది చీటింగ్ అయిపోతుంది. అలా టీంలో కాకుండా మీ ఇష్టం. ఇప్పుడు మొన్న రౌడీలు పెట్టారు, అందులో మీ ఇష్టం బిగ్ బాస్ చెప్పాడు, మీరు దొంగలు మీరు ఎటైనా ఉండొచ్చు, అది మీ ఇష్టం. ఆయన టీమ్స్ డివైడ్ చేయాలి, మనం డివైడ్ చేసుకున్నప్పుడు అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు, ఆ టీంలో ఉంటే వీళ్ళు సపోర్ట్ చేయొచ్చు, ఈ టీంలో ఉంటే వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ టీం వైజ్ ఉన్నప్పుడు టీంలో వాళ్ళనే సపోర్ట్ చేయాలి. సో తిని ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే అటెళ్ళు కూడా వీళ్ళని సపోర్ట్ చేసేలా చేయాలి అని చెప్పి. ఇక్కడ కళ్యాణ్ లేస్తాడు ఏంటంటే, కాదు ఇక్కడ ఎందుకు చెప్పావు బ్లూ టీం కోసం లాస్ట్ వరకు ఆడతా అని, అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పావు బ్లూ టీం కోసం ఆడతావు అని చెప్పంటే, రీతు ఎందుకంటే ఐఎమ్ దేర్ ఇన్ ద బ్లూ టీం కాబట్టి, నేను ఉన్నాను కాబట్టి ఆ బ్లూ టీంతోనే చివరి వరకు ఉన్నాను కాబట్టి ఆడాను అంటే. కళ్యాణ్ మరీ రెడ్ టీంతో డీల్ పెట్టుకున్నాడు కదా. సో అలాంటప్పుడు మరి ఇమాన్యుయల్ అంతా డీల్ ఎలా పెట్టుకున్నాడు, నాకు నువ్వు సపోర్ట్ చేయి, నీకు నేను సపోర్ట్ చేస్తానని చెప్పి మాటలు తెప్పడానికి, ఫైనల్గా కంక్లూజన్ చెప్పడానికి. ఆ కంక్లూజన్ ఏంటి చెప్తా చూడండి. రీతు తర్వాత ఇమాన్యుయల్ అన్నావా లేదా? సో రీతు తర్వాతే ఇమాన్యుయల్ అన్నాడు. సో రీతు ఉన్నంత వరకు రీతుకి చేస్తానన్నాడు సపోర్టు. అప్పుడు కళ్యాణ్ ఏం కంక్లూడ్ చేస్తాడు కదా, మరి వాడు గేమ్ ఆడటం లేదు, వాడి కోసం వాడు గేమ్ ఆడుకోవటం లేదు. సో ఇక్కడ బ్లూ టీంలో రీతు ఉంది, రీతుని సపోర్ట్ చేస్తాను, దాని తర్వాత ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తానని చెప్పి రీతుకి ఇంకా చివరిదాకా బ్లూ టీంలో చివరిదాకా రీతుని సపోర్ట్ చేస్తుంటే వాడి కోసం వాడు గేమ్ ఆడుకోలేదు, ఫస్ట్ ప్రయారిటీ మనం అవ్వాలి కానీ ఫస్ట్ ప్రయారిటీ వేరే వాళ్ళు అవ్వకూడదు, ఇలాంటిది ఏదో పెట్టుంటాడు.
అందుకోసమే ఇంత రచ్చ. తను నామినేషన్ చేసినప్పుడు ఇలాంటి పాయింట్స్ పెట్టుంటాడు. అందుకోసం అని చెప్పి ఇక్కడ మధ్యలో క్వశ్చన్ చేశాడు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు మరి బ్లూ టీంకి ఎందుకు సపోర్ట్ చేసావు, బ్లూ టీంకి ఎందుకు సపోర్ట్ చేసావు అంటే రీతు ఉంది కాబట్టి. సో రీతు ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తాను, నువ్వు ఎక్కడ గేమ్ ఆడుతున్నావు, మరి నీకోసం ఏం చేసావు? ఇక్కడ ఒకరికొకరు ఆడుతా అన్నారు, అక్కడేమో ఆవిడికే అన్నావు. మొత్తం బ్లూ టీంకి అన్నప్పుడు మరి ఆవిడకే చేసుకుంటూ వెళ్తే నువ్వు ఎప్పుడు ఆడతావు? అది మ్యాటర్ అని నాకు అర్థమైంది. అది దాని తర్వాత కళ్యాణి డెమోను ఇద్దరు ఇంకా ఆర్గ్యుమెంట్ పెరిగిపోయింది. మధ్యలో రీతు వచ్చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ వర్డ్స్ లూజ్ అవ్వాలా అంటే ఒకళ్ళు కించపరుచుకునేలా డీగ్రేడింగ్గా ఏది అనుకోవాలా. కొట్టుకోవడానికి వెళ్ళారు ఒకరి మీదకి ఒకళ్ళు ఆల్మోస్ట్. సో వెళ్ళినప్పుడే ఒకళ్ళు లాగేశారు. మరీ కొట్టుకునే దాకా కాదు కానీ మరీ ఫేస్ ఆఫ్ అయి ఉంటుంది. దాని తర్వాత కళ్యాణ్ కొంచెం వర్డ్స్ డీగ్రేడింగ్గా కాకపోయినా ఏదో ఒకటి మామూలుగా బూతులు కాకపోయినా లేదంటే రీతుని కించపరిస్తే, ఎస్పెషల్లీ చాలామంది రీతుని కించపరిస్తే అన్నాడు కళ్యాణ్ అంటే ఏమీ అలా రీతుని కించపరుస్తాను లేదు. డెమోన్ కోసం తన కన్సర్న్ కానీ తన కోపం కానీ ఏదైనా సరే అక్కడ తను ఎంత రైట్ ఎంత రాంగ్ అనేది మనం చూడాలి. కానీ ఇంక రీతుది ఏం అనలేదన్నది నాకు ఉన్న ఇన్ఫర్మేషన్. బట్ మనకు మొత్తం ఎపిసోడ్ చూసాక ఐడియా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఏం చేశాడంటే మీరు కరెక్ట్గా గమనిస్తే ఫ్రేమ్స్ కుర్చీని తినేసాడు, మీదకి వెళ్ళారు. సో ఫుల్ ఆన్ ఫైర్. వీళ్ళిద్దరూ కలిసి ఆడేదానికన్నా అగెనిస్ట్గా ఆడితే ఇద్దరు ఎలివేట్ అవుతారు, ఇద్దరికి పాయింట్స్ ఉంటాయి. కళ్యాణ్ కొంచెం అగ్రెసివ్గా చెప్తాడు, డెమోన్ కొంచెం ఒక స్టెప్ అలా ఆలోచించి చెప్తాడు. ఏదైనా పాయింట్స్ కరెక్ట్గానే ఉంటాయి. ఆల్మోస్ట్ బాగుంటుంది వీళ్ళ రైవలరీ కూడా చూసేందుకు. ఆడియన్స్గా డివైడ్ అయ్యి ఆడియన్స్ మాట్లాడుకోవడానికి మనం డీకోడ్ చేసి కాంట్రవర్సీ ఏదైనా సరే. నాకు భయం లేదు ఎవరు తిడతారు, అమ్మో ఇలాంటి గొడవలు అవ్వకుండా ఉండాలి, గొడవలు అయితే మనల్ని ఎవరో ఒకళ్ళు అంటారు, అలా కాదు. ఏదో ఒక సైడ్ నుంచోవాలి, తప్పదు. మనకు కరెక్ట్ అనిపించిన సైడ్ నుంచోని కరెక్ట్ అనిపించింది, ఇంకో ఇక్కడ ఇంత పర్సెంటేజ్ వీళ్ళు రైట్ అనిపించింది, లేదు మొత్తం వీళ్ళు రైట్ అనిపించింది చెప్పడానికి. బట్ అది చాలా బెటర్ వేలో ఉంటుంది, ఇంకా కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది చూడటానికి కానీ మనం వినటానికి కానీ. ఈ రైవలరీనే మిస్ అయింది. సో ఫైనల్గా అలాంటి రైవలరీ చూస్తున్నాం. బాధ ఏంటో తెలుసా, దరిద్రం ఏంటో తెలుసా, నాకు కోపం వచ్చేది వీళ్ళ రైవలరీ ఎన్ని. ఇది అయిపోయిన తర్వాత ఏముండదబ్బా, కలిసిపోతారు. ఇమాన్యుల్ లైవ్లో మార్నింగ్ అదే అంటున్నాడు, కొడేసుకుందాం తర్వాత కలిసిపోదాం, ఫ్రైడ్ రైస్లు చేసుకుని తినేద్దాం. ఈ ఫ్రైడ్ రైస్ నేను యాడ్ చేసే అలాగే ఉంది. అది బాధ. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ అంతా అయిన తర్వాత కళ్యాణ్ ఎందుకు ఆ రోజు అలా ఉన్నాడు అని చెప్పి. కళ్యాణ్ ఆ రోజు ఆ టాస్క్ అయిన దగ్గర నుంచి అలాగే డల్గా ఉన్నాడు, లో ఫీల్ అవుతున్నాడు. బర్నీ గారు లాస్ట్లో ఓదార్చారు, ఏడ్చాడు అని చెప్పి మీరు అనుకున్నారు చూడండి. ఏడవాలా ఫ్రైడే రోజు నైటు నేను 3 సార్లు చూశాను దానికోసం, ఒక గంట దీన్ని ఎందుకైనా మంచిది అని చెప్పి ఆ కాంటెంట్ని. ఆయన లోగా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాడు, ఆట లేదనో తనని తీసేసాడనో తనని చూసి నవ్వాడు ఏదో ఒకటి, అందుకని ఆ రోజు లోగా ఉన్నాడు. తనకి రీతు చేసింది నచ్చలేదు, సుమనన్న చేసింది నచ్చలేదు. సో కానీ ఇప్పుడు రీతుని నామినేట్ చేయలేడు, అందుకే సుమనన్న నామినేట్ చేసాడు. బట్ కెప్టెన్సీగా ఇద్దరిలో ఒకరికి ఎవరికొకరు చేయాలి కాబట్టి ఇంకా ఆ టైంకి రీతు అంటే ఇంకా అస్సలు నచ్చలేదు కాబట్టి సుమనన్న చేశాడు. ఎవరో క్వశ్చన్ అడిగారు కామెంట్స్లో, అందుకోసం చెప్తున్నా. సో ఇది వాళ్ళిద్దరి మీద జరిగింది. ఇంకా డీటెయిల్గా చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ తనూజ దివ్య, ఇది ఊహించని మలుపు కథలో. ఇది మామూలు మలుపు కాదు, ఇక్కడేదో రచ్చ అయిపోద్ది అని అనుకున్నారు కానీ అవలా. వామ్మో అంటే మేబీ దివ్య నామినేట్ చేసినప్పుడు ఏదైనా జరిగిందా, మరి ఇప్పుడు హక్ చేసుకున్నారు కదా, ముందు ఎవరు చేసుకుని ఉంటారు, ముందు దివ్య తనుజ చేసినప్పుడు ఏమైనా గొడవ అయిందా, అక్కడ ఏమైనా ఆర్గ్యుమెంట్స్ అయినాయా, దాని తర్వాత తనుజ దానికి ఫుల్ స్టాప్ పెట్టిందా. ఇక్కడ చూడండి, నాకు తనుజ మాత్రం ఇక్కడ సూపర్ అనిపించింది. ఎందుకు అనిపించింది చెప్తాను. మామూలుగా అయితే తనుజ మనం జనరల్గా అంటే నేను అనాలిసిస్ చేసుకుంటూ వచ్చింది కొంచెం బ్రేక్ అయిందేమో అనిపించింది. అదేంటంటే ఎవరైతే తనకన్నా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళతో జనరల్గా పెట్టుకోదు, తన గేమ్ తన ఆట ఆడే విధానం అదేమనుకున్నా. కానీ ఇక్కడ దివ్య స్ట్రాంగే, కానీ తనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏంటంటే ఒకటి తినని టాప్ 5లో వరుసగా పెట్టుకుంటూ వచ్చారు 9-9, అదొక కాన్ఫిడెన్స్. ఇంకో కాన్ఫిడెన్స్ ఏంటి అంటే దివ్య ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్, అది వచ్చి లాస్ట్ మొన్న. అలాంటప్పుడు తనతో ఎలాగైనా ఫైట్ చేయొచ్చు, ఎడిగినా ఒక ఓట్స్ లూజ్ అవ్వకుండా ఎలాగైనా ఆగచ్చు. కూడా కొంతమంది కింద కామెంట్స్ అలాగే ఉన్నాయి, అందుకని దివ్యతో గొడవ వేసుకుని దివ్యాన్ని చేసేసిద్ది అని. కానీ ఇక్కడ తను అలా చేయలే. అలాంటి అవకాశం ఉంది, అలా చేయొచ్చు, దాన్ని వాడుకోవచ్చు, ఆ సిచ్యువేషన్ని ఏమీ చేయలే. సింపుల్గా వెళ్ళి దివి లాస్ట్ 3 వీక్స్ నుంచి రీజనే లేకుండా మన దగ్గర డిస్టర్బెన్స్ అనొచ్చు, గొడవలు అనొచ్చు వస్తున్నాయి. అది ఎందుకు వస్తుందో నాకు కూడా తెలియదు, ఓకేనా. బట్ నీతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ మనం ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వడం, మనం ఇంకో పర్సన్ కోసం కొట్టుకుంటున్నామని నాకు ఇక్కడ ఏమనిపిద్దండి. ఫస్ట్ బర్నీ అన్నకి ఛాన్స్ ఇవ్వద్దు, బర్నీ అన్న చక్కగా అటు వచ్చి నిన్ను చేసేస్తున్నాడు, ఇటు వచ్చి నన్ను చేసేస్తున్నాడు, నామినేషన్ ఆయన మాత్రం సేఫ్గా ఉంటున్నాడు అని ఏమైనా అంటున్నారేమో అని ఒక్క సెకండ్లో నాకు జుమ్మని తిరిగినాయి. అలా పెట్టినా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైటే, ఎందుకంటే అది బర్నీ అన్నకి అడ్వాంటేజ్ అవుతుంది వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే.
అందరూ భరణి అన్న, అయ్యో పాపం భరణి అన్న, అమ్మో భరణి అన్న అంటున్నారు కానీ వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళంత నలిగిపోతున్నారు, వీళ్ళే ఇష్యూలు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే భరణి అన్న వీళ్ళ దగ్గర చెప్తున్నాడు కొన్ని విషయాలు, కానీ స్ట్రాంగ్గా చెప్పట్లా. ప్రాబ్లం ఉంది అంటున్నట్టు చెప్తారు కానీ ప్రాబ్లం లేదు. దివ్య కోసం తనుజ కోసం దివ్య దగ్గర మాట్లాడుతున్నారు కానీ అది ఫర్మ్గా ఎగ్జాక్ట్గా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ఏంటి అన్నది లేదు. మళ్ళీ వీళ్ళిద్దరి కోసం అందరి దగ్గర అంటే వెనకాల ఇన్ ద సెన్స్ వాళ్ళు అడిగిన ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో భరణి అన్న కోసం ఏమైనా చెప్పారేమో, అబ్బో ఇంకా సూపర్ అనుకున్నా. కాదు, థర్డ్ పర్సన్ కోసం, అంటే మనం ఇంకో పర్సన్ కోసం కొట్టుకుంటున్నాం, మళ్ళీ మనం ఇంకొకరు ఛాన్స్ వద్దు, మనం ఇంకో పర్సన్ కోసం కొట్టుకుంటాం. అంటే నేను శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి చెప్పారు కదా చెరికి మిషన్ ఇదంతా స్టోరీ. సో అలాంటి థర్డ్ పర్సన్కి ఛాన్స్ ఇవ్వద్దు, మనం ఒక పర్సన్ కోసం కొట్టుకుంటున్నాం, అంటే భరణి గారి కోసం మనం కొట్టుకుంటున్నామని చెప్పి అలాంటి పర్సన్కి ఛాన్స్ ఇవ్వద్దు, అవసరం లేదు. లెట్స్ ఎండ్ దిస్. ఈ గొడవలు ఇదంతా ఇట్స్ నాట్ వర్త్ అంటే అలా అనగానే ఆవిడ రియలైజ్ అవటం, ఆవిడ చెక్ చేసుకోవటం, అబ్బో ఇది కథలో ఊహించని డిస్ట్ మావా, నాకు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. ఓకే, దివ్య అనుకోను ఎందుకంటే ఇప్పుడు తనుజతో పెట్టుకుంటే లేనిపోయి ఇంకా ఎలిమినేషన్ ఎట్టగా దగ్గర ఉన్నావు, ఎందుకు గొడవ అని చెప్పి ఇంకా హక్ చేసుకుని ఉండొచ్చు. కానీ నాకున్న డౌట్ ఏంటంటే ముందు దివ్య తనుజ నామినేట్ చేసిందా లేదా అని చెప్పి, అక్కడ గొడవ అయిందా లేదా అని చెప్పి అదొక్కటే ఉంది. కానీ ఇది మాత్రం ట్విస్టే. దాని తర్వాత అసలు సిస్లైన్ స్టోరీ రీతు వర్సెస్ సంజన. ఫైర్ స్టోన్ వచ్చిన దగ్గర నుంచి నాకు మీ గేమ్ కనపడటం లేదు అని. రీతు ఇక్కడ తప్పు చేసిందా అంటే సంజన గారిని నామినేట్ చేయడంలో ఒక చిన్న పాయింట్, అంటే జనరల్గా తను ఎలాంటి నామినేషన్లు చేస్తుందంటే తను సేవ్ అవ్వటం కోసం తనతో పాటు ఉన్నోళ్ళు లేదంటే తనకున్న కింద ఉన్న వాళ్ళని లాగేస్తుంది. ఇప్పుడు ఈ టైంలో మన దివ్య లాస్ట్ ఉంది, దివ్య పక్కన డేంజర్ జోన్లో ఉన్నది సంజన గారు. ఇప్పుడు తిని కెప్టెన్గా ఉన్నారు, తినకి అలాంటిది అవసరం లేదు. ఎందుకు? తిని నామినేషన్లో లేదు కాబట్టి తను సంజన గారిని టార్గెట్ చేసి చేయాల్సిన నెసిటీ లేదు. కానీ తనకు పాయింట్స్ ఉన్నాయి. మన కెప్టెన్సీ టాస్క్లో బాగా హట్ అయింది అమ్మాయి. సంజన గారు పెద్దగా వెళ్ళి దాన్ని కొట్టండి, అది దిగిపోద్ది, అది ఇది తన పాయింట్ ఆఫ్ రేట్ అని ఒక సైడ్ నేను చెప్తున్నా కూడా, ఇది మనం మిడ్ నైట్ టాక్స్ చూస్తున్నందుకు బాగా తెలుసు, చాలా డీటెయిల్ చెప్పాను, చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయింది, చాలాసేపు కూడా ఇది మనం తిప్పి పెడితే కరెక్ట్గా ఉన్నా కూడా మీరు ఇంకా అదే చెప్తారంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. 8 మంది ఒక సైడ్ చెప్పినా, నేను ఒక సైడ్ చెప్తా, 1,00,000 మంది ఒక సైడ్ చెప్పినా నాకు రైట్ అనిపిస్తే నేను నా పాయింట్ పెడతానని చెప్పి ఆవిడ దానికే ఉన్నారు, అరుచుకుంటా ఉన్నారు ఇద్దరు. అయితే టాక్టికల్ తినదాని ప్రకారం చేయాల్సిన నెసిటీ లేదు. మేబీ డెమాన్ ఎక్కడైనా డేంజర్ జోన్లో ఉంటాడు అని చెప్పి డెమాన్ కోసం కూడా చేసేద్దాం, వెళ్తే దివ్య వెళ్ళిపోతుంది. ఒకవేళ దివ్య ఇన్ కేస్ ఈ హగ్గులు వాటి వల్ల కనుక దివ్య బతికిపోతే అప్పుడు మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉండాలి అని చెప్పి సంజన గారిని చేసి ఉండొచ్చు. అదర్వైజ్ తన లేనప్పుడు చేయాల్సిన నెసిటీ లేదు. బట్ డెమాన్ కోసం ఏమైనా ఆలోచించి మళ్ళీ దివ్య ఏమైనా హగ్గు వల్ల వాటి వల్ల ఇదైపోయి సేవ్ అయిపోతే సంజన గారు లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరికి వస్తుంది, అది డెమాన్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకులే రిస్క్ తీసుకోవటం అని చెప్పి చేసి ఉండొచ్చు నామినేషన్. ఇదంతా కాకుండా ఇంత టాక్టిక్స్ ఇంత బుర్ర ఎన్ని ఆలోచించుకుంటే నేను హట్ అయ్యాను, నన్ను అన్నారు, సో నేను చేసేస్తున్నాను అని చెప్పి చేసేది ఉండొచ్చు. అయితే ఇక్కడ సంజన గారు 6th వీక్ నుంచి 11వ వారం వరకు నేనేమి కళ్ళు మూసుకొని వస్తున్నానా, కళ్ళు మూసుకుంటే వచ్చేస్తున్నానా? కాదు కదా. అంటే గేమ్ లేదని నువ్వు ఎలా చెప్తావు? వీళ్ళు నైట్ నేను అన్సీన్లో మాట్లాడుకుంటారు, అందబోయ పడుకున్నారు కదా అంటే నేను ఇందాక ప్రోమోలో కూడా మాట చెప్పి ఇప్పుడు మాట చెప్పి 2-3 మాటలు ఉన్నాయి. నాకు సింగిల్ గేమ్ వచ్చింది ఒకటేరా, సింగిల్గా టాస్క్ వచ్చింది ఒకటే, మన బాక్సులు టాస్కే అని చెప్పి చెప్తూ ఉంటారు ఇమాన్యుల్కి. ఇమాన్యుల్ ఏమంటాడంటే మమ్మ టాస్క్ ఇక్కడ మ్యాటర్ కాదు, నువ్వు టాస్క్లు ఆడితే నేను దాకా వచ్చాను అనుకుంటున్నావు ఏంటి అంటాడు. కాదు, సో టాస్క్ ఇక్కడ మ్యాటర్ కాదు, అసలు ఎందుకు చెప్తున్నావు, నీకు అన్నారంటే లేదు మామూలుగా చెప్తానంటే అసలు అనకు ఎందుకు, టాస్క్ ఇక్కడ మ్యాటర్ కాదు, టాస్క్ ఆడితే ఇక్కడ దాకా వచ్చావు ఏంటని. అదే ఇక్కడ పెడుతున్నారు, నేను టాస్క్ ఆడితే ఇక్కడ దాకా రాలేదు, కళ్ళు మూసుకుంటే రాలేదు నేను ఇక్కడ దాకా అన్నట్టు. నెక్స్ట్ ఆడేమంటారంటే ఇది కట్ చేసి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ స్టేట్మెంట్ మాత్రం మారదు, అది స్టేట్మెంటే, దాన్ని మనం జడ్జి చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు రియాక్షన్ పెట్టి కూడా అర్థమైపోతుంది. నేను నీ అంత పెద్ద బూతులు కూడా వదలలేదు ఈ ఇంట్లో, సో వీళ్ళు కొంచెం డబల్ మీనింగ్, కొంచెం బూతులు ఏదో ఒకటి రీతు మాట్లాడితే ఏదైనా చేసి ఉంటుంది, సో చేయలేదు అంటే అవ్వా అంటే మీరు చేయలేదా, నేను చేశాను మీరు చేశారు అందరూ చేశామన్న విధంగా కొన్ని మనకి చూపిరు భయ్యా. ఇది లాస్ట్ సీజన్ కూడా ఇలాంటి చాలా జరిగినాయి, చూపిలే. నెక్స్ట్ ఇది ఓకే, ఈ బూతులు మాట్లాడేవు ఇదంతా ఓకే, నార్మల్గా అందరూ మాట్లాడుకుంటారు, డబుల్ మీనింగ్ మాట్లాడుకుంటారు సమ్టైమ్స్, ఎవరైనా ఓకే. ఈవెన్ శుద్ధపోసలాగా అప్పుడప్పుడు నీతులు చెప్పే నేను కూడా 1-2 బూతులు వదిలేస్తాను కొన్ని సిచ్యువేషన్స్లో, సరేనా. సో ఇది మన అందరికీ కొంచెం కామన్గానే ఉండొచ్చు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి, నాట్ 100% పీపుల్ భయ్యా, కొంతమంది మంచోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కాదు. అయితే ఇక్కడ సంజన గారు ఏం చేశారంటే అసలు డెమోన్తో కూర్చుంటావు రాత్రి, దాని తర్వాత అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, అక్కడ అందరూ కొద్దిగా షాక్ అయ్యారు, ఏంటి ఇలా మాట్లాడేశారు ఏంటి అని చెప్పి. దాని తర్వాత ఆవిడ వదిలింది ఏంటంటే రీతు అంటుంది కళ్ళు మూసుకొని చేసావంటే నేనేం చేశా బిగ్ బాస్. సో ఇక్కడ ఇంకోటి వదిలేరు సంజన గారు, ఏదో గట్టిగా
బాగా డీమీన్ చేసేలాగా, ఎదుటి వ్యక్తి హట్ అయ్యేలాగా, బూతులు మాట్లాడకుండా ఏ విధంగా మాట్లాడి ఇది మనకి వేసేస్తారు, సెన్సార్ లేకుండా బీప్ చేయకుండా వేసేస్తారు. సో డెమోన్ని తనని కించపరుస్తా గట్టిగా మాట్లాడారు ఆవిడ. నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ చెప్పాను, ఇలాంటి కాంటెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక లైనే, జస్ట్ ఒక లైనే, ఆ లైన్ కనుక దాటేస్తే విలన్ అయిపోతారు అని చెప్పి. ఇది సంజన గారికి కూడా తెలుసా? ఎందుకు చెప్తానంటే ఈ మాట, సంజన గారు ఒక వారం అడుగుతారు నాగార్జున గారిని వీకెండ్లో, సార్ నేనేమైనా విలన్ అవుతున్నానా అన్న విధంగా. ఎందుకంటే ఇలాంటివి ఎలా వెళ్తాయో తెలియదు, కొన్నిసార్లు పాజిటివ్కి వెళ్తే కొన్నిసార్లు నెగిటివ్కి వెళ్తాయి. నాగార్జున గారు వెళ్ళట్లేదు అన్నారు. ఎందుకంటే ఇలాంటి చేసేటప్పుడు ఏమైనా వెళ్ళిపోతామా అన్న తెలిసిపోతూ ఉంటుంది. ఫైనల్గా ఆవిడకి తెలుసో ఆవిడకి తెలియకో నాకెందుకో సంజన గారు విలన్ అయిపోయారేమో అని అనిపించింది. మీరు అనొచ్చు, ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ, ఏంటి అంటే గేమ్ కోసం ఆవిడకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఆవిడ టాప్ 5లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, 50-50 ఉంది. దాన్ని హప్ చేయాలి అంటే ఆవిడ ఏదో ఒకటి చేయాలి. చాలామంది ఇచ్చిన సలహా సంథింగ్ ఏదో చేయండి, సంథింగ్ ఏదో చేయండి. బట్ ఆ సంథింగ్ ఏదో చేసేది, ఇలాంటిది చేసేది, ఇలాంటి మాటలు మాట్లాడేది వేస్ట్ బ్రో, వర్త్ కాదు. ఇప్పటి వరకు ఆవిడ చాలా చేశారు. ఆవిడ చేసిన 2-3 వారాల కాంటెంట్ ఏదైతే ఉందో అది చాలా ఇక్కడ వరకు తీసుకొచ్చిందంటే అది ఎంత ఇంపాక్టో చూడండి. అది పాజిటివ్ ఇంపాక్ట్తో వచ్చారు. ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అవసరం లేని పని. ఆవిడ నిజంగా ఆలోచించి ఏదో చేయాలి కాబట్టి ఇలా చేశారంటే మాత్రం డిజాస్టర్స్ అది మాత్రం. అయితే ఇక్కడ వెంటనే ఇమాన్యుయల్ ఆ మాట కరెక్ట్ కాదు, వెనక్కి తీసుకోండి. సో ఖచ్చితంగా అనకూడని మాట అన్నారు. వాళ్ళ రియాక్షన్స్, ఆ అమ్మాయి ఏడుపు, దివ్య ఆశ్చర్యపోతుంది, ఇమాన్యుయల్ ఈ మాట అన్నాడు, బర్ని గారు తప్పండి అనేది చెప్తున్నా ఉన్నారు. ఆ రీతి ఏడుస్తుంటే తనుజ ఓదార్స్తున్నట్టుంది, ఏదో గట్టిగానే అన్నారు, అది గట్టిగానే వెళ్ళింది. ఆవిడ ఎంత, నా ఉద్దేశం అది కాదు, ఏం చెప్పుకున్నా కూడా మాటలు జారిన తర్వాత మాత్రం ఏమీ చేయలేము. సంజన గారు ఖచ్చితంగా మిస్టేక్ చేశారు, విలన్ అయ్యారేమో నాకు అనిపించింది. దీని గురించి ఎపిసోడ్ రివ్యూలో కనుక ఇలాంటి మాటలు కనుక ఉంటే ఖచ్చితంగా ఇంకా గట్టిగా మాట్లాడతా, ఎవరు ఫీల్ అయినా ఎవరు హట్ అయినా. ఎందుకంటే అగైన్ ఇద్దరు ఉమెనే. ముఖ్యంగా ఒక అబ్బాయి అమ్మాయిని అనేదానికన్నా కూడా ఒక అమ్మాయిని అమ్మాయి కించపరుస్తూ మాట్లాడితే నాకు ఇంకా బాధగా అనిపిస్తుంది. కోపం కన్నా బాధ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో సంజన గారు ఇలాంటివి చేయకుండా ఉండుంటే, అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుండేది. జస్ట్ ఫర్ గేమ్ సేక్ కోసం చేసిన, గేమ్ కోసం చేస్తే ఇంకా తప్పు. సో ఇది విలన్ అయిపోతారని అనిపిస్తూ ఉంది నాకు. నెక్స్ట్ మన ఇంకో ప్రోమో, దీని మీద మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో ప్రోమో ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. అదే దీనికి ముందున్న ప్రోమో నెంబర్ 2. నాకు తెలిసి మాక్సిమం ప్రోమో 3కే ఇంట్రెస్ట్ ఉంటారు కాబట్టి నేను ప్రోమో 3 గురించి ఎక్కువ మాట్లాడాను. ఇప్పుడు ప్రోమో 2 గురించి కూడా మాట్లాడతాను. సో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఈ నామినేషన్స్ రెండే భాగం. మనం ముందు ఫస్ట్ ప్రోమోలో చెప్పుకునే విధంగానే ఫేజ్ 2 అదేంటంటే ఆ ఫోటోని తీసుకుని అందులో వేయాలి, ధైర్యంగా మాట్లాడండి, అయ్యే మీ ధైర్యాన్ని పరీక్షిస్తుంది అయ్యి అని చెప్పి. ఇందులో ఇమాన్యుయల్ నా నామినేషన్ తనుజ అని చెప్పాడు. ఇది సేఫ్ ప్లేనా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సేఫ్ ప్లే కాదు. ఎందుకు కాదు? ఆయన ఎట్లా తనుజని టార్గెట్ చేయాలి, ఎందుకంటే ఆయనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ అలాంటిది. కానీ తనుజని టార్గెట్ చేయాలంటే పెద్ద పెద్ద రీజన్లు ఈ సిచ్యువేషన్లో ఉండవు. కానీ ఆయనకున్న రీజన్స్ ఉన్నాయి, అవి రీజన్స్ ఎందుకంటే వాటి గురించి ఆయన మాట్లాడాడు, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడాడు. కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇచ్చేస్తాను అంటే ఆ కంటెండర్షిప్ టాస్క్ ఏదైతే ఉందో దాని తర్వాత ఆయన బయట మాట్లాడతా కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇచ్చేసిందంటే దివ్య కూడా అంటే 3rd వీక్ది అది అని చెప్పి, అది పాయింట్ 3rd వీక్ దాని కాదు. సో అక్కడ తను అక్కడ హట్ అయ్యాడు. ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళకైతే ఒకళ్ళగా డిపెండ్ చేసుకుంటుంది, మనకైతే ఒకళ్ళ డిపెండ్ చేసుకుంటుంది అని చెప్పి. సో తనకు పాయింట్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ పెట్టాలి, ఎంత రేంజ్లో పెట్టాలి అన్నది ఈ వీకెండ్ వచ్చిన ఇన్స్ట్రక్షనే. ఇమాన్యుయల్ కెప్టెన్ త్యాగం చేస్తాడు, ఇమాన్యుయల్ కెప్టెన్ వాల్యూ తెలియదు, ఆ పాయింట్ నువ్వు ఏదో చెప్పావు అది నాకు నచ్చలేదు అంటే నువ్వు చేసిందే కదా చెప్పానంటే దానివల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి, నీకేమైంది దానివల్ల అని చెప్పి. అందరూ ఎలా పాయింట్ పెట్టారు, తను పాయింట్ పెట్టారు, దట్స్ ఓకే. ఒకసారి త్యాగం చేసి మళ్ళీ కెప్టెన్ అయిన మనిషి కెప్టెన్ అవ్వగలిగింది, నేను అనుకోవటంలో తప్పలేదు కదా. ఎస్ మీరు అనుకోవచ్చు, ఇమాన్యుయల్ ఏం లేదు ఒక రీజన్ పెట్టాలి, నేను ఆ రీజన్ పెట్టా అంతే, సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్, అందులో అంత మించి లేదు. కానీ ఈ పాయింట్ పెద్దది కాదు. నెక్స్ట్ పాయింట్ పెద్దది, ఇంట్రెస్టింగ్ పాయింట్. అదేంటి అంటే నిన్న 6 చేస్తే నువ్వు దివ్యతో డిఫెండ్ చేసుకున్నావు, సుమనతో బర్ణ్యాతో డిఫెండ్ చేసుకోవాలా, మళ్ళీ నాతో డిఫెండ్ చేసుకున్నావు ఎందుకు అంటే ఏంటి, మీకు ఎట్లా కనిపిస్తున్నాను నేను? మీకు కావాల్సినప్పుడు మంచిగా మాట్లాడటానికి ఇమాన్యుయలే కదా, ఇంతకుముందు కూడా చెప్తాడు, ఇమాన్యుయలే కదా అరిషాద్తో వీడి మీద వీడేమి అండు అని చెప్పి ఆ భావన ఉంది ఇమాన్యుయల్లో. మీకు బాగా గుర్తుంటే ఇంతకుముందు ఎలాగంటాడు, ఇమాన్యుయలే కదా అరిషాద్దాం ఏముందిలే అని చెప్పి. నైట్ పడుకున్నప్పుడు తినేదో అరిచింది అని చెప్పి ఇమాన్యుయల్ అందరూ పడుకున్నారు అది అని చెప్పి అక్కడ నీకు అసలు మాట్లాడింది తెలుసా, నేను కాదు మాట్లాడింది, అయినా సరే నా మీద అరిచో అని చెప్పి ఉదయాన్నే గొడవ అవుతుంది అలా. సో అలా ఉంది, ప్రతిసారి నా మీద కావాలని ఎక్కేస్తుంది, మిగతా మరి వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ చేసుకోలేదు అది అని చెప్పి ఆ పాయింట్ పెట్టాడు. మరి ఇక్కడ ఏమి డిపెండ్ చేసుకున్నారో తెలియదు ఈ పాయింట్ కోసం. బట్ ఆవిడ ఏమంటారంటే
పెట్టే పాయింట్ స్ట్రైట్గా పెట్టు, ఏదో పెట్టాలి కదా అని పెట్టేసి ఓన్ స్క్రిప్ట్ని నువ్వు రాసుకో మాకు అని చెప్పి. సో ఈవిడికి కూడా ఫెయిర్ ఐడియా ఉంది ఏంటంటే ఖచ్చితంగా నన్నే చేస్తాడు, ఎందుకంటే చెప్పారు కాబట్టి. అంతలో కాంపిటీషన్ చూసుకో, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నారు, నువ్వు ఎవరిని టార్గెట్ చేస్తే నువ్వు ఇక్కడే ఉంటావు, ఫస్ట్లోనే ఉంటావు అని చెప్పారు కాబట్టి నీట్గా ఆవిడ కూడా అర్థమైంది నన్నే చేస్తాడు, ఏదో చేస్తాడు, సో ఎట్లాగే తీసి పరేసేలాగా ఏదో చేయాలి అని చెప్పి ఆవిడ కూడా ప్లాన్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ నామినేషన్. నువ్వు ఆడే సేఫ్ గేమ్ని బ్రేక్ చేయి అని చెప్పి చెప్తున్నారు. ప్రజెంట్ ఈ సేఫ్ గేమ్ కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆవిడ చెయ్యాలి, ఇక చేయాల్సింది ఏదో పెట్టి. దాని తర్వాత భరణి అన్న దివ్యాని. భరణి అన్న ఫైర్ బాగుంటుంది ఖచ్చితంగా, అది న్యాచురల్గా వస్తే చాలా బాగుంటుంది. న్యాచురల్గా లేదు చూపిస్తేనే ఆర్ట్గా ఉంటుంది. నాకు దివ్య మీద చూపించింది కొంచెం న్యాచురల్గా లేదు, కావాలని ఇంకా అందరు చెప్తున్నారు కాబట్టి చేయాలి అన్న విధంగా వచ్చింది. అయ్యా నీకు ఇప్పుడు చెప్పారు కాబట్టి అలాగే అనిపిస్తుంది అంటే ఇంతకుముందు కూడా చెప్పారు, అయినా ఆయన చేసినప్పుడు ఫైర్ కనిపించింది బాగుందని చెప్పాను. ఇంతకుముందు చెప్పిన తర్వాత నాగార్జున గారు అజాత శత్రువు అయినా అరిస్తేనే బాగుంటుంది చెప్పిన తర్వాత ఫైర్ చూపించినప్పుడు, మన ఎమ్మెల్యే ఫైర్ చూపించినప్పుడు మన న్యాచురల్గా అనిపించింది. అది ఇది అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే మనం ఎంత మంచిగా ఉన్నా మన వాయిస్ అన్నది ఆ మంచితనాన్ని కప్పేస్తుంది. అంటే దివ్యా నువ్వు చాలా మంచిదని, కానీ నీ వాయిస్ వల్ల నీ మంచితనం పోతుందని ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించి ఆ మాట చెప్పుంటారు. ఎందుకంటే నువ్వు మంచితనమైనా నువ్వు కమాండింగ్గా మాట్లాడటం ఏదైనా చేయటం వల్ల వాళ్ళకి ఎక్కట్లా నువ్వు, సో మంచిగా మాట్లాడు అని చెప్పి. దివ్య ప్రతిసారి మీరు అంటే అదొకటి అయి ఉండొచ్చు, లేదంటే హౌస్లో పాయింట్స్ అయి ఉండొచ్చు, తనుజ మీద పెట్టిన పాయింట్ అయి ఉండొచ్చు, కానీ తనుజ మీద పెట్టాలంటే మంచితనం అవసరంలా. దివ్య ప్రతిసారి మీలాగా నేను సాఫ్ట్గా డీల్ చేయను, నా ఒక పాయింట్లో నేను వాయిస్ రేస్ చేయాలని గట్టిగా మాట్లాడి అనిపిస్తే నేను గట్టిగా మాట్లాడతా, అందులో తప్పలేదు, తన ఇష్టం తన పాయింట్స్. బర్ని రెస్పెక్ట్ దివ్య అని చెప్పి, అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు ఎవరు అంటున్నారు తెలియదు, కానీ బట్ దివ్య నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఆవిడ పాయింట్ మామూలుగా పాయింట్ కోసం చెప్తున్నారు. అంతేగాని ఇక్కడ బర్ని అన్న పాయింట్ ఒకటి చేసి బర్ని అన్న పేర్లు చూపించి యో అని చెప్పి నేను మాట్లాడి అలా ఏం చేయట్లా. కానీ ఇక్కడ బర్ని అన్న ఫింగర్ చూపించి మాట్లాడుకు ఇట్లాంటి ఫైర్వి న్యాచురల్గా అనిపించవు. నా పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇక్కడ కామెంట్ చేయొచ్చు. దాని తర్వాత కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్లో తీసేస్తే నవ్వుకుంటూ వస్తారేంటి డెమాన్ ఏమైనా ప్రాబ్లమ్ అని. ఇక్కడ కళ్యాణ్ తీసేస్తే నవ్వుకుంటూ వస్తున్నారని కాదు, డెమాన్ రీతు ప్లస్ సుమనన్న కూర్చున్నప్పుడు డెమాన్ తీసేస్తారు కదా, అప్పుడు వీళ్ళు ముగ్గురు నవ్వుకుంటూ వస్తారు, డెమాన్ నవ్వుకుంటూ లోపలికి వస్తాడు. నేను దాని గురించి అని నేను అనుకుంటున్నా. సో దాని గురించి చెప్తాను, నవ్వుకుంటూ వస్తారేంటి, అప్పుడు నీకేంటి ప్రాబ్లం, ఇందులో ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాడు. సో చాలా పాయింట్లు ఉందంటే మేజర్ పాయింట్ నేను అనుకోవటం గివప్ ఇచ్చేసావు గేమ్లో అని చెప్పి, ఆ టాస్క్ గివప్ ఇచ్చేసావు, అది నాకు నచ్చలేదు. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు వెళ్తారు అనుకున్నారు, అంటే ఆయన వెళ్తాను అనుకున్నాడు ఎవరు డెమాన్ వెళ్ళిపోతానని డిసైడ్ అయ్యింది. అది డెమాన్ వెళ్ళిపోతానని డిసైడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఓటింగ్ పెట్టి నన్నెట్ట తీసేస్తారు. ఇది సుమనానికి పాయింట్ పెట్టాడినా మనం ఫస్ట్ సీక్రెట్ నామినేషన్లో చూస్తాం, ఇక్కడ కూడా డెమాన్కి కూడా పెట్టుంటాడు. అయినా సరే ఒకళ్ళు వెళ్ళిపోతాను మళ్ళీ తినక ఓటేసాడు కదా, ఎందుకు ఓటేయటం ఎన్ని అని చెప్పి అలా రేస్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ సుమనన్న తనుజ నామినేట్ చేయడం రైట్ రాంగా అంటే కరెక్టే, అది కూడా సేఫ్ గేమ్ కాదు. ఎందుకంటే సుమనన్న తను అనుకుంటున్నాడు, ఇక్కడ తనుజ తప్పు చేసిందా లేదా అని కాదు, సుమనన్న తను అనుకుంటుంది ఏంటి అంటే తనుజ వల్ల ఓడిపోయాను, ఎక్కువ అన్న దగ్గర ఓడిపోయానని. తను తప్పు చేశానన్న విషయం కూడా సుమనన్న తెలుసు, కానీ ఎక్కువ అనకుండా ఉండుంటే నేను కింద ఉండి ఏదైనా తిప్పి పెట్టేవాడినేమో అని అనుకుంటున్నాడు. ఎక్కువ అంటే ఆవిడేమంటారు, ఎక్కువ అంటే ఎక్కేసి సెట్ చేసుకోమని, అంటే ఈ పాయింట్ చెప్తాడు, ఎక్కేసి సెట్ చేసుకోమంటే అలా చెప్పాలి కదన్నా, ఎక్కువ అంటే ఎట్లా అర్థమైంది నాకు, ఇంకా అయిపోయింది ఎక్కువ అన్నట్టు అర్థమైందని బర్నీ అన్నకి చెప్తాడు. సో బర్నీ అన్నకి చెప్పినప్పుడు బర్నీ అన్న అంతే కదన్నా అంటే అంటూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఫాల్ట్ సుమనన్నది కూడా ఉంది, సుమనన్నకి తెలుసు, మొత్తం తిప్పి పెట్టిందా తనకే అర్థమైంది. తను కూడా చెప్తాడు ఇక్కడ సంజన గారితో, ఇది లేదండి ఇది రివర్స్లోనే పెట్టాం, మనం తిప్పి పెడితేనే కరెక్ట్ అని. కానీ ఈ పాయింట్ ఏంటంటే నువ్వు ఎక్కమన్నావు కాబట్టి ఎక్కి సెట్ చేసుకోమలేదు, ఎక్కమన్నావు కాబట్టి ఎక్కాను, నా దగ్గర 1 minute టైం ఉంది, 1 minuteలో చెప్పుంటే మార్చుకోండి, 1 minute అక్కడ టైం లేదు, 10 to 15 seconds మాత్రమే ఉంది. ఇక్కడ తనుజ డిఫెన్స్ నేను ఎక్కువ సెట్ చేసుకోమని అని కాకుండా ఇంకా మిగతా పాయింట్లు కూడా పెట్టాల్సింది. 1 minute లేదు, ఎవరు అబ్జర్వ్ చేయలేదు యాక్చువల్గా. అది మళ్ళీ దృశ్య సినిమా క్రియేట్ అయిపోయింది, దివ్య 1.5 minute ఉంది 1 minute ఉందని చెప్పేది అలా క్రియేట్ అయిపోయింది. సో ఆవిడ ఉద్దేశం ఎక్కి సెట్ చేసుకోండి అని కాదు, ఎక్కితే సెట్ అయ్యిద్దేమో అని అయ్యి ఉండొచ్చు ఆవిడ ఉద్దేశం, ఎందుకంటే ఆ బరువుకి సెట్ అయ్యిద్ది అని వాళ్ళ మాటలు బట్టి నాకు అర్థమైంది. బట్ అవలా. కానీ ఇక్కడ తనుజ చేసిన మిస్టేక్ ఏంటంటే తను ఇన్వాల్వ్ అవ్వాల్సిన నెసిటీ లేదు. మీరు కరెక్ట్ అనిపిస్తే మీరు ఎక్కండి, మీరు రాంగ్ అనిపిస్తే మీరు ఎక్కద్దు. ఒకవేళ ప్లాంక్ తేడా ఉంటే నేను చెప్తాను, నేను ఎవరికి ఇవ్వాలో నా డెసిషన్ నేను తీసుకుంటా. ప్లాంక్ తేడా ఉంటే, ప్లాంక్ కరెక్ట్గా ఉండి మీరు ఎక్కకపోతే మాత్రం నాకు సంబంధం లేదని చెప్పి అలా దూరంగా ఉండాలి. దీనికి ఎక్కే సెట్ చేసుకో ఇవన్నీ అవసరంలా. సో ఆల్సో అది ముందుగా ఆలోచించాలి, ఆయన హైట్కి అది లాస్ట్కి వచ్చేబట్టి సెట్ అయిద్దా లేదా, సో మీకు సరిపోతే ఎక్కి చేసుకోండి అని. ఈవెన్ ఆవిడ నడకుండా వీళ్ళు కూడా ఎక్కి చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయి రీతు ఎక్కి కదా సెట్ చేసుకుంది, మెట్లెక్కి సెట్ చేసుకుంది, అది సుమనన్నకు ఉండాలి. బట్ నామినేషన్ ఇస్ కరెక్టే, నామినేషన్ రాంగ్ కాదు. బట్ తనుజ దగ్గర స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ దీనికి ఉన్నాయి, స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి.
ఆవిడ పెట్టడం బట్టి ఉంటుంది దీని మీద ఎలా పడతారు ఏంటని. ఆవిడంటారు మీకు అంతగా ఎనర్జీ సరిపోక మీరు పెట్టట్లేదు అనుకుంటాను. సుమనన్న ఎక్కి సెట్ చేసుకోలేదు, ఎక్కు అని అన్నారు, అందుకని ఎక్కి అని చెప్పి. సుమనన్న ఎప్పుడు బ్రేక్ చేస్తారు సుమనన్న ఈ సేఫ్ అండ్ మాస్క్ అన్నది ఎప్పుడు బ్రేక్ చేస్తారంటే సేఫ్ ఆడట్లేదు అందరికీ తెలుసు అది అని చెప్పి. సుమనన్న ఇక్కడ సేఫ్ ఆడాల, తనుజాని నామినేట్ చేస్తా. సుమనన్న ఎక్కడ సేఫ్ ఆడాడంటే సంజన గారిని నామినేట్ చేశారు చూసారా ఫస్ట్ దాంట్లో, అక్కడ సేఫ్ ఆడాడు. సో అది సంగతి వీళ్ళకి ముందే తెలుసు. ఒకటి సేఫ్గా, అది ఒకటి సీక్రెట్గా వేయాలి, సేఫ్గా వేయాలి, ఒకటి సీక్రెట్గా వేయాలి, ఒకటి బయట వేయాలని చెప్పి బయట వేసేదానికి తనుజాని పెట్టుకున్నారు. లోపల వేసేదానికి సంజన గారితో బయట వేస్తే మళ్ళీ ఎందుకు పద్దాక అదే అని చెప్పి లోపల వేస్తాడు ఆయన. సో ఇది ఆ ప్రోమో 3 చూపించింది. మనకి ఎంతవరకు లైవ్లో చూపిస్తారో తెలియదు. నామినేషన్ మ్యాక్సిమం చూపిస్తారు కానీ గొడవలు చూపిరు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నామినేషన్స్ అసలు చూపిలా, సెకండ్ ఇది స్టార్ట్ అయింది చూపిస్తున్నారు. సో అది ఎంత ఇదిగా చూపిస్తారో తెలియదు. లెట్స్ సీ, చూద్దాం. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ మాత్రం మామూలుగా ఉండదని నాకు అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.